భోజనాల కంపెనీలతో లోకేష్ కీలక భేటీలు, గృహోపకరణాలు, ఈవీపీసీబీ రంగాలపై దృష్టి, కొరియా కంపెనీల మంత్రి లోకేష్ ఆహ్వానం. సియోల్. ఇది జూలై 10వ తారీఖున జరిగిన విషయం అండి. ఈ రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన 6 రోజు సియోల్‌లో 3 ప్రముఖ కొరియా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని గృహోపకరణాలు, ఈవీ కాంపోనెంట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్ బోర్డ్ తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొదటగా గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల తయారీ సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెచ్ఓడి మిస్టర్ చో హాన్చుల్, ఆసియా రీజియన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలోని గృహోపకరణాలు క్లస్టర్‌లో ఇప్పటికే అంబర్, ఈపాక్, డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలో తయారవుతున్న ఏసీలో 40%, టీవీలో 35% ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడి నుంచి ఆగ్నేసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు సులభమని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన చో హాన్చుల్, దక్షిణ కొరియా నంబర్ 1 ప్రెషర్ రైస్ కుక్కర్‌ల తయారీ సంస్థగా కుకు కొనసాగుతుందని, ప్రస్తుతం నీరు, గాలి శుద్ధి పరికరాలు, ఉపకరణాలు, అద్దె సేవల రంగంలో కూడా విస్తరిస్తుందని చెప్పారు. ఐహెచ్ ప్రెషర్ కుక్కర్లు, ఆర్ఓ లేదా నానో వాటర్ ప్యూరిఫైయర్లు, డబ్ల్యూహెచ్ఓ గ్రేడ్ వాటర్ సిస్టమ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్లు, హ్యూమిడిఫైయర్లు, బీడెట్లు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఉపకరణాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, 40కి పైగా దేశాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. గత 8 సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో రైస్ కుక్కర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు విక్రయిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు పరిశీలిస్తామని తెలిపారు. తర్వాత ఆటోమేటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పాజిటివ్ కాంపోనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ సీఈఓ మిస్టర్ కిమ్ కీ హాన్, ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ వైద్య శ్రమతో మంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ, ఐసీయూ విడిభాగాలు, ఎస్ఎండీపీబీ ఉత్పత్తులు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూలర్ శ్రీధరి ఈవీ మ్యాగ్నెటిక్స్ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీ సిటీలోని విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాలతో భూమి సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే స్పేస్ సిటీ, స్కైరూట్, ఏఎంసీఏ వంటి రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని, ఎంసీఎన్ఈఎక్స్, సోలం, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ క్యామ్ వంటి కొరియన్ కంపెనీలతో పాటు శ్రీ సిటీలో మోటివ్ లింక్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కిమ్ కికాంత్ మాట్లాడుతూ, స్టిర్లింగ్ టూల్స్‌లో టెక్నాలజీ లైసెన్స్ జాయింట్ వెంచర్‌గా మోటివ్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2025లో తమిళనాడులోని చెన్నైలోని స్థాపించినట్లు చెప్పారు. భారతదేశంలోని తమ తొలి స్వతంత్ర ప్లాంట్ శ్రీపెరంబుదూర్, ఒరగడం, చెన్నై ఆటో క్లస్టర్‌లో ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని వెల్లడించారు. అనంతరం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీకి ప్రముఖ సంస్థ షిన్హ్యూబ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ మిస్టర్ టిమ్ ఫు, ఇంజినీరింగ్ అడిసివ్ మిస్టర్ షబ్లీ అహ్మద్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. షిన్హ్యూబ్ ఉత్పత్తుల తయారీ ఆంధ్రప్రదేశ్‌ని గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయుడుపేట పీసీబీ, ఎకోసిస్టమ్స్, సినిమా అవుట్వర్క్, ఎపిటోమ్, సిప్సాటెక్ సంస్థలు ఇప్పటికే తయారీ యూనిట్లు ఏర్పాటుకు ముందుకొచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో ఎండ్ టు ఎండ్ పీసీబీ క్లస్టర్స్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఫిన్హ్యూబ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టేహు కిమ్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఈవీ లేదా ఆటో, హెల్త్‌కేర్, స్మార్ట్ మీటరింగ్ రంగాలకు అవసరమైన పీసీబీలు, సీసీఎల్, ఈఎంఎస్ ఉత్పత్తి తయారీ అతిపెద్ద ప్లాంట్‌ని తిరుపతి జిల్లా నాయుడుపేటలో 1,595 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,170 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చేసిన తాజా ప్రతినిధులపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.